సూపర్ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఈ దాల్ రెసిపీ. ఇక్కడ నేను మామిడికాయ తురుము పచ్చడి, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకున్నప్పుడు మామిడికాయ ఫ్లెష్ ఒకటి తీసుకుని టెంకలు మనకి మిగిలిపోతాయి కదా, వాటిని మనం కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ వేయించుకుంటే దాని నుంచి వచ్చిన పూర్తి గుజ్జు మనం సెపరేట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా నేను బాణలు పెట్టేసుకుని చపచా దంచుకుని డబ్బులో 10 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో దీన్ని కొంచెం ఫ్రై అవనిస్తాను అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం మామిడికాయ గుజ్జు ఏదైతే టెంకల నుంచి సెపరేట్ చేసుకున్నామో అది వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు మనము ఒక 4 కట్టలు గంగవాయిల కూర, 3 కట్టల చొక్క కూర చాప్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట. దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం మనము. ఈ సీజన్ లో మనకి గంగవాయిల కూర బాగా వస్తుందండి. ఇప్పుడు గంగవాయిల కూర యాడ్ చేశాను. ఇప్పుడు చుక్క కూర కూడా నేను యాడ్ చేశాను. 2 ఆకుకూరలు యాడ్ చేసేసుకుని మంచిగా మామిడికాయ మిశ్రమంలో దీన్ని ఉడకనేస్తాం అనమాట.